వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. విష్ణు పురాణం 14వ రోజు పారాయణలోకి వచ్చామండి. సౌభరి కథ విన్నాము. ఇప్పుడు మాంధాత కుమారుడైన అంబరీషుని కొడుకు యవనాశ్వుడి గురించి చెప్పుకుందాం. ఇతని సుతుడు హరిషుడట. వాని సంతతి అంగిరసులు అనేటువంటి గంధర్వులు, 6 కోట్ల మంది గంధర్వులు ఈయన సంతానంగా ఉన్నారట. వీళ్ళు ఏం చేశారు, పాతాళానికి వెళ్ళి అక్కడున్న నాగరాజులను చిత్తకొట్టి వాళ్ళ ఆధీనంలో ఉన్న రత్నాలను, కామినీ రత్నాలను కూడా, స్త్రీలను కూడా అన్నమాట, బలాత్కరించి గ్రహించగా నాగరాజులు బయల్వెడలి పాలకడలిని చేరి కాలాత్ముడు, లోకారాధ్యుడు, సర్వమంగళమూర్తి, లోకాభిరాముడు, కరుణాసాగరుడు, పన్నగసేనుడు, శంఖచక్రధరుడు, కోటి సూర్య ప్రభాభాసమానుడు, సౌభాగ్యలక్ష్మి సమేతుడు అయినటువంటి లక్ష్మీకాంతుణ్ణి ప్రార్థించగా యోగ నిద్రలో ఉన్న శ్రీపతి మేల్కొన్నాడు. పన్నగపతులు స్వామికి దండ ప్రణామం చేసి తమ ఇక్కట్లను గంధర్వుల చేత చెప్పించారు. అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పించారు. ఆయన ఏమన్నాడు అదంతా విని ఈ పన్నగ సర్పాలని ఆదరంగా చూసన్నాడు. పురుకుచ్చుడనేవాడు భూపరిపాలకుడుగా భూమిలో ఉన్నాడు. నా ప్రభావం ఆ పరిపాలకుడికి అంగరక్షగా ఉంది. మీరు వెళ్ళి ఆ రాజును కోరండి. అతను గంధర్వులని అవలీలగా సంహరించి మీకే మేలు కలిగిస్తాడు. పురుకుచ్చుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. నాగపతులు వెనక్కి తిరిగి ఏం చేశారు, తమ లోకానికి వచ్చి అంతా ఓ చోట కూర్చుని ఆలోచించారు. ఈ రాజుగారి దగ్గరికి ఎవరిని పంపించాలి అంటే, ఇంతలో ఏమైంది, ఒక ముని వచ్చాడు. ఆ ముని వచ్చి ఏం చెప్పాడంటే, దీనికి ఎవరిని పంపించాలో ఆయన ఐడియా ఇస్తున్నాడు. పురుకుచ్చుడు నర్మదా నది యందు అత్యధిక ప్రేమతోటి ఉన్నాడు. నర్మద కూడా ఆయన పట్ల అనురాగంతో ఉంది. నర్మదా యొక్క నది స్త్రీ రూపం అన్నమాట. మీరు వెళ్ళి నర్మదకి మీ బాధ చెప్పి ప్రార్థించండి. ఆమె కనికరించి పురుకుచ్చుడిని ప్రేరేపిస్తుంది. అప్పుడు ఆ రాజుగారి తరలొచ్చి మీ పక్షాన్ని నిలబడి మీ శత్రువుల్ని హతమారుస్తాడని చెప్పాడు. ఇంతలో అనుకోకుండా వీళ్ళందరూ ఇలా సమావేశంగా ఉన్నప్పుడు నర్మద ఒక దివ్యకాంతగా మారి అక్కడికి వచ్చిందట. ఈ పాములు సర్పాలందరూ ఆమెను బతిలాడుకున్నారమ్మా, ఇది మా పరిస్థితి అంటే, సరే ఈవిడేమంది, ఉండండి నేను పురుకుచ్చుడిని తీసుకొస్తానని పురుకుచ్చుడి దగ్గరికి వెళ్ళి పాతాళానికి తీసుకొచ్చేసారు కల్లా. అప్పుడు వీళ్ళు ఆయన్ని సముచిత రీతిని సత్కరించి, నాయన మహారాజా, విష్ణువు మాకు చెప్పాడు మమ్మల్ని మాకు మేలుగా కలగజేస్తావని, కాబట్టి ఆ మాట సఫలం చేయి. నీ పేరు మేము మహావిష్ణువు దగ్గరే విన్నాము, మాకు సహాయం చేయమని అడిగారు. అయితే ఈ పురుకుచ్చుడు ఏం చేశాడు, ఈ నాగులకి శత్రువులుగా ఉన్న గంధర్వులను ఎదిరించి సహజము విష్ణు ప్రభావ భరితము అయినటువంటి భుజబలంతో ఈ 6 కోట్ల మంది గంధర్వుల్ని సంహరించేశాడట. నాగులకి నిర్భరమైన ఆనందాన్ని కలిగించాడు. వాళ్ళకి ఎలాంటి కష్టం లేకుండా చేసి వాళ్ళ వల్ల స్వకులాభివృద్ధి, నువ్వు వంశాభివృద్ధిని వరంగా పొంది ఇంటికి వచ్చేసి సంతోషంగా ఉన్నాడు. ఇలాంటి ఉపకారాన్ని తమకు చేసినటువంటి ఈ నర్మదకి ఏమైనా వరం ఇవ్వాలని ఈ పన్నగ వటువులు ఆమెను పూజించి ఏమన్నారు, అమ్మా నీ పేరు చతుర్థి విభక్త్యంతంగా చేసి చివర నమః చేర్చి ఉభయ సంధ్యలందు నువ్వు భక్తితో స్మరించే వాళ్ళకి సర్పవిషం సోకదు. నీ దివ్యనామం ఉచ్చరిస్తూ భుజించే వారికి ఆ సమయంలో విషం ఇచ్చినా కూడా అది అమృతమవుతుందని వరం ఇవ్వగా నర్మద సంతోషించి అంగీకరించి పురుకుచ్చుని వద్దకు వెళ్ళి అనురాగంతో అతన్ని వరించింది. ఏమిటో విశేషంగా చతుర్థి విభక్త్యంతంగా చెప్పేవంటే ఏం లేదండి, చాలా నర్మదాయై నమః, మనం రమాయై నమః చెప్పుకుంటాం, లక్ష్మి అయి నమః అని చెప్తాం, పార్వతి అయి నమః, గౌరీ అయి నమః, ఇవన్నీ చతుర్థి విభక్త్యంతాలు. ఇక్కడ కూడా అంతే, నర్మదాయై నమః అనుకోవాలి. అంటే గనక ఎవరైతే ఉభయ సంధ్యల్లో స్మరిస్తారో సర్ప విషం సోకదట. నర్మదాదేవి పాములకి ఇలాంటి ఉపకారం చేసింది కాబట్టి ఆమె ఏం చేసింది, పురుకుచ్చుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని వరించిందట. ఈ దంపతులకి త్రసదస్యుడు అనేవాడు జన్మించాడు. అతని సుతుడు అనరణ్యుడు. ఈ అనరణ్యుడు ఒకసారి ఏం చేశాడట, యజ్ఞం చేస్తుంటే రావణుడు వచ్చి ఈ అనరణ్యుడిని చంపేశాడు. యజ్ఞాన్ని పాడు చేసి వెళ్ళిపోయాడట. అనరణ్యుని కుమారుడు హర్యాక్షుడు, ఇతని కొడుకు వసుమణుడు, వాడి కొడుకు ప్రియారణుడు, అతని సుతుడు సత్యవ్రతుడు వశిష్ఠుని శాపం చేత త్రిశంకునామంతో చండాలుడై ఉన్నాడు. ఆ కాలంలో 12 సంవత్సరాలు వాన లేక పాడి పంటలు కరువైపోయాయట. ఆనాటి దుర్దశలో త్రిశంకుడు అడవిలో మృగాల్ని చంపి వాటి మాంసాన్ని విశ్వామిత్రపుత్ర కళత్రాదులకి ఇస్తూ గంగ ఒడ్డున ఒక మర్రి చెట్టు కింద వాళ్ళకి నివాసం ఏర్పరిచి ఈ చండాలుణ్ణి అనుగ్రహించండి ప్రార్థించేవాడట. అలా కొన్నాళ్లు కాగా విశ్వామిత్రుడు అతని వృత్తాంతం తెలుసుకుని కనికరించి పరమ పావనుని చేసి సశరీర స్వర్గాన్ని కలిగించాడు. త్రిశంకు స్వర్గం కదా, మళ్ళీ ఇంకొకసారి వివరంగా చెప్పుకుందామండి. విశ్వామిత్రుడి వల్ల ఈ త్రిశంకుకి స్వర్గప్రాప్తి కలిగింది. స్వర్గంలో వాళ్ళు కిందకి తోసేస్తే విశ్వామిత్రుడు ఇంకొక స్వర్గాన్ని సృష్టించాడు అతని కోసం. భూమి ఆకాశాల మధ్యలో త్రిశంకు స్వర్గం అంటారు, మధ్యలో ఉందట.
ఆ త్రిశంకుని కుమారుడే హరిశ్చంద్రుడు. ఈ హరిశ్చంద్రుడు సకల సంపదలు విశ్వామిత్రునికి సమర్పించి సత్యవ్రతాన్ని పరిపాలించి సత్యహరిశ్చంద్రుడని సార్థక నామధేయుడయ్యాడు. భుజబలంతో సప్తద్వీపాలు తనవిగా తన ఆజ్ఞ చెల్లేటట్టుగా రాజ్యం చేశాడు. సాక్షాత్తు శ్రీహరిలాగా చిరకాలము సర్వసమృద్ధిగా భూమిని పరిపాలించాడు. రాజసూయ అశ్వమేధ యజ్ఞాలు నిర్విఘ్నంగా ఎన్నో చేశాడట. అంతమందు దేవలోకంలో ఇంద్రుని సింహాసనానికి పక్కనే దివ్య సింహాసనాసీనుడయ్యాడు. ధర్మానికి హరిశ్చంద్రుడు పురుష రూపంగా ఉన్నాడు. మనం ఎందరో రాజుల కథలు చెప్పుకున్నాం. హరిశ్చంద్ర ప్రఖ్యాతమైన గాథ అందులో. ఈ హరిశ్చంద్రుని కుమారుడు లోహితాశ్వుడు, అతని కొడుకు హరిషుడు, హరిషుని కొడుకు చంచుడు, వాని కొడుకులు విజయుడు వసుదేవుడు అని ఇద్దరు. విజయుని కొడుకు రురుడు, అతని కొడుకు వృకుడు, వాని తనయువు బాహుడు. బాహుడు రాజ్యపాలన చేస్తుండగా హైహైలు ఆకస్మికంగా వచ్చి రాజ్యం ఆక్రమించుకోగా బాహుడు చేసేదేం లేక భార్యా సమేతుడై ఔర్వ మహాముని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అయితే అతని భార్య నిండు గర్భిణిగా ఉందట. ఒకనాడు ఆ ఇల్లాలకి ఏంటంటే కష్టం వచ్చింది. ఒక భార్య తాలూకు సవిత అంటే రెండో భార్య. ఆవిడకి ఏమనిపించేది, తనకి సంతతి లేదనే విచారము, సవతికి సంతతి కలుగుతుందనే కోపము ఏకం కాగా ఈ విషం పెట్టిందట. సవితికి విషం పెట్టేసరికల్లా ఆ గర్భం స్తంభించిపోయి ఉండిపోయిందట. అలా 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు అయిన తర్వాత ఈ బాహుడు పరలోక గతుడయ్యాడు. గర్భం అట్లాగే ఉండిపోయిందట. అంతట గర్భవతి అయిన పట్టమహిషి భర్తతో సహగమనం చేయటానికి సన్నద్ధురాలై చితి దగ్గరికి చేరేసరికి ఆవిడ కూడా సహగమనం చేద్దామనుకుంది. 3 కాలాలు తెలిసిన మహాముని అయినటువంటి ఔర్వుడు ఆశ్రమంలో నుంచి బయటకు వచ్చి ఏం చెప్పాడట, పట్టమహిషిని భారించాడట. అమ్మా, నువ్వు చితిలో ప్రవేశించకు. నీ కడుపులో ఉన్న బిడ్డ అసమాన బలపరాక్రమాలు కల వీరుడై విరోధి యముడై భాస్కర సమతేజుడై రాణిస్తూ ఏకఛత్రాధిపత్యంగా భూమిని పరిపాలిస్తాడు. ఎన్నో యజ్ఞాలు దేవతలకు నరులకు సంతుష్టిగా చేస్తాడమ్మా. చక్రవర్తి అవుతాడు. బలిష్ఠులైన కొడుకులు మిక్కిలిగా కలవాడవుతాడు. ఈ సాహసాన్ని విడిచి ధైర్యంగా ఉండు అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈవిడేం చేసింది, ధైర్యంగా ఉండి భర్తకి పరలోక క్రియలు చేయవలసినవన్నీ చేసేసి ముని ఆశ్రమంలోనే ఉన్నది. అయితే కొన్ని దినాలకి గరముతో కొడుకుని కన్నది. ఆ విషంతో అలా బిగుసుకుపోయి ఉన్న పిండం మెల్లిగా శిశువుగా మారింది. అప్పుడు ఆ విషంతో కుమారుడు జన్మించాడట ఆమెకి. అయితే ఔర్వుడు అనే మహర్షి ఆ పిల్లవాడికి సగరుడు అంటే గరము అంటే గరళము తెలుసు కదా మనకి. గరళం అంటే విషం, గరము అన్నా కూడా విషమే. సగరుడు అని పేరు పెట్టాడట. అయితే పేరు పెట్టి జాతకర్మాది క్రియలు జరిపించి చెవులోపనయనాదులు, విద్యాభ్యాసము, శాస్త్రము, అస్త్రశస్త్రాదులు అన్నిటికీ సంబంధించిన శిక్షణ, ఎన్నో విద్యలు నేర్పించాడు. అయితే ఏమైంది, ఒకనాడు సగరుడు తల్లి దగ్గరికి వచ్చి అడిగాడట, అడవుల్లో ఉండటం ఎందుకమ్మా మనకి, మనం ఇక్కడ ఎందుకున్నావు, మా తండ్రి ఎక్కడున్నాడు అని అడిగితే అప్పుడు ఏం చెప్పేది, నాయన హైహైలు మూకమ్మడిగా వచ్చి పోరాడి మీ తండ్రిని అడవులకి పారదోలారు. తర్వాత సవితి మీ పింతల్లి నాకు విషం పెట్టింది. మీ నాన్నేమో ఇలా పరలోకగతుడు అయ్యాడు. ఔరుని చేయూతతోటి నేను నిన్ను ఇట్లా పెంచాను నాయన అనేసరికల్లా ఇతను ఏం చేశాడట, సగరుడు ఆ దుష్టుల్ని వధించి ముల్లోకాల్లోనూ మా నాన్న కీర్తిని వ్యాపింపచేస్తానని చెప్పి హైహైలను యుద్ధానికి పురికొల్పి అందరినీ ముక్కలు చెక్కలుగా ఖండించేశాడట. అయితే ఈ సగరుడి బలపరాక్రమాలు, ఈ పరాక్రమాన్ని చూసి శక యవన కాంభోజాదులు బెదిరి పారిపోయి వశిష్ఠుని దగ్గరికి చేరారట. వశిష్ఠుడు ఆలోచించి వాళ్ళని కులాచారాలు విడిచి గతి తప్పిన వారిగా, బతికున్న చచ్చిన వారిగా చేసి సగరుడి దగ్గరికి వెళ్ళాట. వెళ్ళి, రాజా నీ ప్రతిజ్ఞ చెల్లింది, హైహైలంతా చచ్చిపోయారు, వీళ్ళంతా కూడా చచ్చిన వాళ్ళతోటే జమ. ఎందుకంటే వీడు ఎప్పుడైతే కులాచారాన్ని పాటించలేదో వాడి బతుకున్న వాడి కింద లెక్కే కాదు. నీకు భయపడి ప్రాణరక్షణ కోరుతూ నా శరణు వచ్చారు. శరణన్న వాళ్ళని కాపాడాలి. నేను మీ వంశీయుల కులగురువుని, ముందు నుంచి నా మాట మన్నించాలంటే సరే ఆయనకు ఒప్పుకొని ఏం చేశాడట, ఆ రాజుల్ని విడిచేసి మీ స్థానాల పోండి, మీ రాజ్యాలు మీరు పరిపాలించండి అని పంపించేశాడు. అప్పటి నుంచి యవనులు బోడి తల్లల వాళ్ళు, యవనులకి నెత్తి మీద జుట్టు లేదట. శకులు సగం బోడి తల్లట. పారదులు విరబోసిన జుట్టు కలిగిన వాళ్ళు, ప్లవులు మీసాలు గడ్డాల వారు, కాంభోజులు అధ్యయనం లేని వారు అయ్యి ఈ కులాలు అంటే వీళ్ళందరూ మనవాళ్లే. శకులు, యవనులు, కాంభోజులు వీళ్ళంతా కూడా భూమి మీద మనతో పాటు ఉన్నవాళ్లే. వీళ్ళని ఇట్లా విడిచిపుచ్చటం వల్లే ఇలాంటి ఇవి వచ్చినాయన్నమాట, పద్ధతులు వచ్చాయన్నమాట. వాళ్ళకి తమ తమ కులాచారాలు విడిచి బ్రాహ్మణులకు దూరమై మ్లేచ్ఛులయ్యారు. ముందంతా వీళ్ళు ఇదే వంశాలకు చెందిన వాళ్ళు, సూర్యవంశానికి చెందిన వాళ్ళు, చంద్రవంశానికి చెందిన వాళ్ళే మొదట.
ఇలాగ సగరుడు తండ్రి శత్రువులను దునుమాడి తన నగరానికి వచ్చి అభిషిక్తుడై 7 దీవులకు అంటే సప్త ద్వీపాలకి ఏకంగా ఉన్నటువంటి వసుంధరని పరిపాలించి చాలా అద్భుతమైన చరిత్ర కలిగిన వాడై ఉన్నాడు. వినతా కశ్యపుల కుమార్తె అయినటువంటి సుమతిని, విదర్భ రాజపుత్రికైన సుకేసిని పెండ్లాడి రాజ్యభోగాలు అనుభవిస్తూ హాయిగా ఉన్నాడు. ఉన్న తర్వాత పుత్రకాంక్షతోటి భార్యల కోసం ఔరువుని దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పాడట, నాకు కుమారులు కావాలని కోరుకునేసరికల్లా ఆయన ఏం చేశాట, ఒక భార్యకేమో వంశవర్ధనుడైన కుమారుడు, ఇంకొకటికి 60 మంది కుమారులు కలుగుతారని చెప్పాడట. విదర్భరాజపుత్రి ఆ ఒక్క కొడుకుని, విదర్భరాజపుత్రి ఒక కూతుర్ని ఒక కొడుకుని కోరుకుందట, నేను అంతమంది పిల్లల్ని కనలేనని. అలాగే సరే ఏమైంది, కాశ్యపి వినతా కశ్యపుల కుమార్తె అయిన సుమతి నాకు 60 మంది కుమార్తెలు కావాలి. మనం 60,000 మంది అని కథల్లో వింటామండి. 60,000 మంది అని కూడా ఉన్నది ఒక చోట. ఈ భాగంలో మనకు 60 మంది అని కనపడుతుంది. తర్వాత ముని అనుజ్ఞతోటి నగరానికి వచ్చేశారు. సుకేసికి ఒక కొడుకు కలిగాడు, వాడి పేరు అసమంజసుడు. ఈ సుమతికి 60,000 మంది 60 మంది కుమారులు జన్మించారు. ఈ అసమంజసుడు ఏంటంటే పేరుకు తగినట్టుగానే తమ్ముళ్ళని వెంట పెట్టుకుని ఎన్నో రకాల చెడు పనులే చేసేవాడు. పిల్లల్ని నీళ్లలో ముంచేసేవాట, సరదాకి చేసేవాడు. దాంతో ఏంటంటే ఓర్చుకుని ఉండేవాళ్ళు ప్రజలంతా కూడా, రాజుగారి అబ్బాయి లేక కలిగిన కొడుకు ఏమంటాము అని ఊరుకునేవాళ్ళు. అయితే అతను అసమంజసుడు యువకుడు అయ్యాక కూడా అతని దుర్మార్గం, చిన్నతనంలో బాల్య చేష్టలు కాదు, పెద్దవాడయ్యాక కూడా అలాగే క్రూరమైన దుర్మార్గమైన విపరీతమైన ప్రవర్తన కలిగి ఉండేవాడు. అతనికి ఒక కుమారుడు కూడా కలిగాడట. అయితే ఈ మనవడిని చూశాను చాలు అనుకుని ఈయన ఏం చేశాడు, సగరుడు అసమంజసుడిని వెళ్ళగొట్టేశాట. మళ్ళీ అసమంజసుడి కథ మనకి కనపడదు, ఏ కథల్లోనూ ఎక్కడా చెప్పరు, అతను వెళ్ళగొట్టేయటం మాత్రమే తెలుస్తుంది. అయితే అసమంజసుని యొక్క తమ్ములైన ఈ 60 మంది కూడా అన్నలాగానే దుష్ట చరిత్రలే లోకానికి చికాకు కలిగించేవాళ్ళు. అయితే యజ్ఞాలు పాడు చేయటం, తపస్సులు సాగకుండా చేయటం, కొంటె పనులు చేసేవాళ్ళు అనమాట. దేవతలు సహించలేకపోయేవాళ్ళట వాళ్ళని. అయితే ఏమన్నారు, వీళ్ళు వెళ్ళి విష్ణుమూర్తికి చెప్పారట, నీ అంశతోటి జన్మించినటువంటి మహాతపస్వి కపిలుడు విష్ణుమూర్తి యొక్క అంశతోటి జన్మించాడు, ఆయన దగ్గరికి వెళ్ళారు. ముందు విష్ణువు దగ్గరికి వెళ్ళి మాకు ఏదైనా మార్గం చెప్పమంటే ఆయన కపిలుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. కపిలుడి దగ్గరికి వెళ్ళి ఇలాగా సగరుని కొడుకుల దుష్ప్రవర్తన, వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తారు, యజ్ఞయాగాదులు ఎట్లా పాడు చేస్తున్నారు, దేవతల అంశభాగాల్ని రానివ్వకుండా ఎట్లా చేస్తున్నారు చెప్పాము. నువ్వు పద్మాక్షుడివి, భగవంతుని అంశతోటి జన్మించిన వాడివి కాబట్టి వీళ్ళ ఆటలు ఇట్లాగే సాగనిస్తే క్రమంగా యజ్ఞవ్యాగం అనేది నశించిపోతే మేమేం చేయాలి, ఈ కథ ఫినిష్ చేసేద్దాం. అయితే ఇట్లా చెప్పేసరికల్లా కపిల మహాముని ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఒకసారి పాపం పండితే వాళ్ళని మనం ఎవ్వరు ఏమీ చేయక్కర్లా, వాళ్ళ పాపానికి వాళ్ళే నాశనం అయిపోతారు. వాళ్ళు చేసినటువంటి పాప పుణ్య కర్మల ఫలితం వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి అచిరకాలంలో పాపకర్మలైన సగరనందనులు రూపుమాసిపోతారు, మీరు బాధపడకుండా వెళ్ళండి, వాళ్ళ కాలం సమీపిస్తుందని చెప్పి పంపించేశాడు. ఇంతలో ఏమైందట, సగరుడు ఇలా పిల్లలు విపరీత ప్రవర్తన కలిగి ఉన్నారు, వీళ్ళకి ఏదైనా సరైన పని పెట్టాలని అశ్వమేధ యాగం చేయటానికి దీక్ష పూని అశ్వ రక్షణ కోసం తన కుమారులను నియోగించారట. ఈ 60 మంది లేదా 60,000 మంది గుర్రం వెనకాల ప్రయాణం చేశారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏమైంది, దేవదూత ఒకడు వీళ్ళని మోసం చేసి యజ్ఞాశ్వాన్ని భూమి యొక్క వివరంలోంచి ఒక బిలంలోంచి లోపలికి మళ్లించి నాగలోకంలో తపస్సు చేస్తున్న కపిల మహాముని ఆశ్రమంలో ఆయనకు ఎదురుగుండా ఉన్న ఒక చోట కట్టేసి వెళ్ళిపోయాడు. ఇంతలో సగరనందనులు తేరుకున్నారు. యజ్ఞాశ్వం మాయమైపోయిందని వెతికి గుర్రం కనపడకపోవడంతో భూమి మీద 4 చెరగులా వెతికి చివరికి భూమిని తవ్వి లోపలికి ప్రవేశించి పాతాళంలోకి వెళ్ళిపోయి కపిల మహాముని ఉన్న చోట అక్కడ యాగాశ్వాన్ని చూశారు. అసాధారణ దీక్షతో కళ్ళు మూసుకుని తపస్సు చేసిన మహామునిని చూశారు. ఆయన కొంత దూరంలో చెట్టు కింద ఉన్న యాగాశ్వాన్ని చూసేసరికల్లా ఈ ఆయుధాలని జల్పిస్తూ మా తండ్రి చేస్తున్నటువంటి యజ్ఞాన్ని పాడు చేయడానికి వీడెవడో వడంబడ్డాడు, వీడే తీసుకొచ్చి ఉంటాడని భావించి ఇదట్లా సన్యాసిలాగా నటిస్తున్నాడు, చితకొడదామని చెప్పేసి అందరూ మీదకెళ్ళారట. ఎప్పుడైతే తనని సమీపిస్తున్నారో ఈ 60,000 మంది, ఆయన కళ్ళు తెరిచి చూశాడట. కళ్ళు తెరిచిన మరుక్షణం ఏమైంది, కళ్ళలోంచి నిప్పురవ్వలు వచ్చేసి మొత్తం ఈ 60,000 మంది బూడిదైపోయారు. ఎప్పటికీ యాగాశ్వం వెనకాల వెళ్ళిన కుమారులు రాకపోయేసరికల్లా సగరుడు విచారించి గుర్రాన్ని తోలుకు రమ్మని తన మనవడు అసమంజసుడి కుమారుడైనటువంటి అంశుమంతుడిని పంపించాడు. అతను ఈ 4 చెరుగులా వెతుక్కుని తన బాబాయిలు వెళ్ళినటువంటి ఆ భూ వివరంలో ఇంచే నాగలోకాన్ని చేరి ఈ కపిల మహాముని దర్శించి నమస్కారం చేసి
ప్రార్థించాడు. ఎందుకంటే సగరుని కుమారులు ధూర్తులు, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం లేనివాళ్ళు. కానీ అంశుమంతుడు అలాంటి వాడు కాదు, చాలా వివరం కలిగిన వాడు, ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉన్నవాడు. ఈయన ఎప్పుడైతే కపిలుని ప్రార్థించాడో ఆయన నుతికి ప్రసన్నుడై వత్స గుర్రాన్ని తీసుకుపోయి మీ తాత యజ్ఞం పూర్తి చేయించు అనేసరికల్లా ఇతను అడిగాడు, మా తండ్రులు ఇలా బూడిద కుప్పలైపోయారు, వీళ్ళకి స్వర్గలోక నివాసం అనుగ్రహించంటే ఇప్పుడు కుదరదు అని చెప్పాడు. నువ్వు చెయ్యలేవని నీ పౌత్రుడైన భగీరథుడు అతి తపోనిష్టతో శివుని కృపబడిసి సురగంగని భూమికి రప్పిస్తాడు. ఆ గంగాజల కణాలతో ధరణి పరమపావనం అవుతుంది, గంగా ప్రవాహం ఇక్కడికే వస్తుంది. దాని తుంపర్ల చేత నీ తాతలు నీ తండ్రులు పవిత్రులై స్వర్గలోక వాసన అవుతారు. ఈ విష్ణుపాదం నుంచి పుట్టిన ఆ మహానది గాలి సోకినంతనే ఎలాంటి పాపాలైనా ఆ ఏటిలో కలిసిపోతాయి. ఆ పుణ్యనది జలాలలో స్నానం సకల పాపహారం. గంగాజలం ఒక్క కణమైనా సరే శరీరంలో ఏ ఒక భాగంలో పడినా కూడా మనిషి పాప విముక్తుడవుతాడు. నువ్వు గుర్రాన్ని తీసుకుపోనాయనా అని చెప్పేసరికి అంశమంతుడు గుర్రాన్ని తీసుకొచ్చేశాడు. తర్వాత యథావిధిగా అశ్వమేధం పూర్తి చేశారు. సగరతనయుల చేత రూపొందిన సముద్రునికి సాగరుడని పేరు వచ్చింది. ఈ భూవివరాన్ని ఎప్పుడైతే వీళ్ళు తవ్వేసరికల్లా అప్పుడు చిన్న జలపాయగా ఉండేటువంటి సముద్రము చాలా పెద్దదైందని చెప్తారండి. ఈ సగర వృత్తాంతంతో ఈరోజు భాగం పారాయణ పూర్తయిందండి. రేపు ఉదయం మళ్ళీ తర్వాతి భాగంలో కలుసుకుందాము. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.